మందకృష్ణ ఆర్ఎస్ఎస్ కలయిక, ఇది ఒక ప్రధాన వార్త. జైబింద్ర పత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త. మందకృష్ణ వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా సామాజిక కోణంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈయన గతంలో ఐపీఎస్గా పనిచేసి ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పురుడు పోసుకొని ఆయన సామాజిక కోణంలో ఏబిసిడి అనే వర్గీకరణ జరగాలి, ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఇలా ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో తీసుకున్నటువంటి నిర్ణయమే ఏబిసిడి నిర్ణయం. ఆ నిర్ణయానికి సంబంధించిన ప్రధాన అంశంలో భాగంగా ఇవాళ వాళ్ళిద్దరి కలయిక ఒక చరిత్రాత్మకమైనటువంటి కలయిక ఉంది. ఈ ఇద్దరి కలయికలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా ఇవాళ కూడై కూసేటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి కలయిక వల్ల ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు సామాజిక కోణంలో ఎంఆర్పిఎస్, ఇది మందకృష్ణ మాదిగ సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్పి రేపల్లి శివ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ ఎక్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈయన పేరు ఈ తెలుగు రాష్ట్రాల్లో బలమైనటువంటి నినాదం. ఇవాళ ఆర్ఎస్పి గురుకుల పాఠశాలలో ఇలాగ ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూసినాం. ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కించినటువంటి ఒక గొప్ప యోధుల్లాగా చూస్తారు. అలానే ఉన్నతమైనటువంటి చదువుకొని ఐపీఎస్ అయినటువంటి వ్యక్తిగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలకు పురుటిగడ్డ, ఉద్యమాలకు జన్మనిచ్చినటువంటి గడ్డలో పుట్టినటువంటి మందకృష్ణ మాదిగా ఇవాళ ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కుల సంఘాలు కానీ ఏ సంఘాలు కూడా ఇవాళ నిలబడ్డాయంటే దానికి కారణము మందకృష్ణ మాదిగా ఒక అభివర్ణించేటువంటి సంఘాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కలయిక వల్ల ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది అంబేద్కర్ వాదులు కానీ ఇవాళ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు కానీ 59 కులాలకు సంబంధించినటువంటి అంశం. ఈ 59 కులాలకు ఏబిసిడి జరగాలి, ఏబిసిడి అనేటువంటి ఇది జరగాలి, ఏబిసిడి జరుగుతున్న న్యాయం జరుగుతున్నటువంటి లక్ష్యంలో భాగంగా మందకృష్ణ మాదిగా ఇక్కడికి వచ్చేసి ఆర్ఎస్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి ఆ సభ ఉందో ఆ సభలో మీరు పార్టిసిపేట్ కావాలి, మీ యొక్క భాగస్వామ్యం కావాలి, మీ ఇద్దరు ఏం జరిగినా కూడా ఈ సమాజానికి మనం చేయాలి. చివరి దశకు వచ్చినటువంటి ఏబిసిడి అనేటువంటి ఒక నినాదము, ఈ చివరి దశకు వచ్చింది నా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము అంతిమ దశకు వచ్చింది. ప్రవీణ్, నువ్వు తప్పకుండా నువ్వు సాపడు ఉండాలి, నీ సాయం ఉండాలి, నువ్వు ఒక జాతి బిడ్డగా నీ అవకాశం వచ్చింది, నువ్వు ఇప్పుడు మేలుకో, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు నా సొంత తమ్ముడు లాంటి వ్యక్తివి, నా తమ్ముడివి, నేను కాపాడుకుంటాను, నీకోసం ఏదైనా చేస్తాను, గతాన్ని పక్కన పెట్టేసాయి, ఇప్పుడు జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది జరగాలి, జాతికి నష్టం జరగొద్దు, నష్టం జరిగినటువంటి సందర్భాలు కోకొల్లో చూసినావు, నువ్వే ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఉందో అంతిమ దశకు చేరుకుంది, ఈ అంతిమ దశకు నీ యొక్క సహాయ సహకారాలు కావాలి, నువ్వు నిలబడాలని చెప్పడంతో ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్పి అంత పెద్ద వ్యక్తి, ఉద్యమాలకు పురుటిగడ్డ ఉన్నటువంటి ఓరుగల్లులో పుట్టినటువంటి వ్యక్తి, ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఆర్ఎస్పి మాటలకు ఆయన వెంటనే విని ఆయనకు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరి కలయిక చూసినట్టయితే మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా అనేక విషయాలు కూడా మాట్లాడుకొని నేను ఉన్నానన్నా, నీకేం కాదు, నా బాధ్యతగా నేను నిలబడతాను, నేను కూడా ఒక జాతి బిడ్డగా నీ వెంట నిలబడతాను, ఏదైతే నిర్బంధించి ఏదైతే భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉందో ఆ భారీ ప్రదర్శనకు నా వంతు నా పాత్ర కూడా ఉంటుందని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరి కలయిక వల్ల ఇలా సోషల్ మీడియాలో చాలా వరకు భయంకరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఏంటంటే ఈ చర్చ సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే ఒకరు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, ఇక్కడ వాళ్ళిద్దరు కలిసిన సందర్భాలు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు ఏదైతే సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మరో పక్కన సినీ గేయకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మళ్ళా అలానే ఉన్నటువంటి ఉద్యమాలకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కలుసుకొని ఆత్మీయ సంభాషణలో భాగంగా మనకు రావాల్సినటువంటి వాటలో భాగంగా రావాల్సిన వాటా కోసం మనం కొట్లాడాలని చెప్పడంతో వాళ్ళందరి కలయికలో భాగంగా నిన్న కలిసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. మందకృష్ణ ఆర్ఎస్ కలయిక, హైదరాబాద్ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, బీఎస్పీ పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం అయ్యారు. 3 దశాబ్దాలుగా సాగిన ఎంఆర్పిఎస్ ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా
అనేక అడ్డంకులు దాటుకొని విజయాన్ని సాధించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చుకోవడానికి మాదిగ నేతలను, మేధావులను, ఉన్నతాధికారులను ఐక్యం చేయడంలో భాగంగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సమావేశం కావడం జరిగింది. మాదిగ జాతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన వంతు పాత్ర నిర్వహించాలని మందకృష్ణ మాదిగ ప్రవీణ్ కుమార్కు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదని, సామాజిక న్యాయం అన్ని కులాలకు దక్కడం కోసం వర్గీకరణ అమల్లోకి రావాలని, అందుకు తన వంతు పాత్రను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, మిట్టపల్లి సురేందరు, దరువు ఎల్లన్న, నలుగంటి శరత్, పాటమ్మ రాంబాబు, ముప్పారి పురుషోత్తము తదితరులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో. ఇది వాళ్ళు ఉన్నటువంటి ఒక స్టాండ్. ఇలా చాలా వరకు ఉన్నటువంటి సందర్భంలో మాదిగ సామాజిక వర్గం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం. మరి మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మాదిగ సామాజిక వర్గానికి నిజంగా అన్యాయం జరుగుతుందంటే నిజంగానే మాదిగ సామాజిక వర్గమే కాదు, ఉన్నటువంటి 59 కులాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశం 59 ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు ఉంటాయి. 59 కులాలకు సంబంధించినటువంటి అంశమే ఏబిసిడి వర్గీకరణ. ఇది ప్రధానంగా చాలా వరకు తెలియదు. ఈ 59లో ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలు, ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఏబిసిడి అనేటువంటి దీనికోసం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము తీసుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎస్సీ మాల సామాజిక వర్గం. దీంట్లో ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కావాలని మాదిగలు కోరుకుంటున్నారు. మాదిగలతో పాటు 58 కులాలు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి దేనికి ఏబిసిడి వర్గీకరణ. ఇక్కడ ఉన్నటువంటి 59 కులాలు ఎస్సీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు 58 కులాలను కూడా వద్దు మీకు కలిసే ఉంటా అంటున్నారు. మరి ఉన్నటువంటి ఒక 4 పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి 10 పోస్టులు ఉన్నాయి అనుకో, 10 పోస్టులలో తీసుకున్నట్లయితే ఈ 10 పోస్టులలో 59 కులాలకు రావాల్సిన వాటా ఉంది. 59 కులాలకు ఇక్కడ ఉన్నటువంటి 59 కులాలకు ఈ 10 పోస్టులు ఉంటే ఈ 10 పోస్టుల సామాజిక కులాల ఈ 59 కులాలకు రావాలి. ఎవరి జనాభా తామస ప్రకారం వాళ్ళకి రావాలి. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా ఈ 10 పోస్టులు. ఈ 10 పోస్టులు ఎవరి జనాభా తామస ప్రకారం రావాలంటే వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలో ఇక్కడ ఉన్నటువంటి 58 కులాలు ఏవైతున్నాయో మాల కులం తీసేసి 58 కులాలు ఉన్నాయో ఈ 58 కులాల్లో ఇవాళ ఉన్నటువంటి 10 పోస్టుల్లో ఇక్కడ ఉన్నటువంటి 6 పోస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాల సామాజిక వర్గానికి వస్తున్నాయి. ఉన్నటువంటి 10 పోస్టుల్లో సామాజిక కులంలో 59 కులాలకు రావాల్సినటువంటి వాటా రావాలి. ఆ 59 కులాల్లో ఎవరి జనాభా తామస ప్రకారం వాళ్ళకి రావాలి. ఎవరి జనాభా తామస ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఈ ఎస్సీకి సంబంధించినటువంటి ఆ కేటగరేషన్ ఎవరికి ఉన్నారో వాళ్ళకి రావాలి. కానీ వాళ్ళు రావాల్సినటువంటి వాటాలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 పోస్టుల 6 పోస్టులు ఎవరికి వస్తున్నాయి? ఓన్లీ ఎస్సీ సామాజిక మాల సామాజిక వర్గానికి వస్తున్నాయి. ఇక ఇక్కడ ఉన్నటువంటి 6 పోస్టులు వచ్చినాక ఇక్కడ ఉన్నాయి 4 పోస్టులు. ఆ 4 పోస్టులో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ జనాభా తక్కువ, వీళ్ళ వాటా తక్కువ. ఇవాళ ఉన్నటువంటి 59 కులాలకు రావాల్సిన వాటలో 6 పోస్టులు వీళ్ళే తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 4 పోస్టులో ఇక్కడ ఉన్న జనాభాలో మాదిగ సామాజిక వర్గం ఉంటే వాళ్ళకి ఒక 3 పోస్టులు పోతాయి. ఇక 6, 3 పోయిన తర్వాత ఎన్ని ఉంటాయి? ఒకటే పోస్ట్ ఉంటుంది. ఈ ఒక పోస్ట్కి ఎవరు ఎంతమంది కొట్లాడుకోవాలి? 57 కులాలు కొట్లాడాలి. 57 కులాలు మాదిగలకు 3 పోతే ఇక్కడ ఎస్సీ మాలకు 6 పోతే ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఉన్నటువంటి ఆ పోస్టుకు ఉన్నటువంటి 57 కులాలు పోటీ పడాలి. మరి 57 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాన జనాభా తామస ప్రకారం వాళ్ళకు కూడా రావాలి కదా. మరి వాళ్ళకి ఎట్లా రావాలంటే 57 కులాలు కొట్లాడబెట్టుకుంటే వస్తే లేకపోతే లేదు. ఇక్కడ ఇది ఇన్ని రోజుల కంచి జరిగినటువంటి వర్గీకరణ. ఇప్పుడు ఆయన ఏమంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో 59 కులాలకు జనాభా తామస ప్రకారము రావాల్సిన వాటా ఏదైతుందో ఏ జనాభా ఎంత ఉంటే అంత మందికి ఈ 10 పోస్టులు పోవాలన్నదే ఏబిసిడి వర్గీకరణ. దీన్ని అడ్డుకున్నటువంటి నా సోదరులు ఎందుకు దీన్ని అడ్డుపడుతున్నారు? 58 ఉపకులాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నటువంటి అంశమే ఈరోజు 1,00,000 డప్పులు 1,00,000 గొంతులు అనేటువంటి నినాదాన్ని తెరపై తీసుకురావడం జరిగింది. ఈ తెర మీద ఉన్నటువంటి నినాదాన్ని ఇలా భుజస్కంధాలపై మోయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇలా చాలా వరకు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాదు. ఇవాళ ఉన్నటువంటి జనాభా తామస ప్రకారం రావాల్సినటువంటి వాటా ఏదైతే వాటా ఉందో నిజంగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఒకే కుటుంబంలో ఒక తల్లికి ఒక తల్లిదండ్రులకి ఒక కుటుంబం ఉంటే ఒక కుటుంబానికి ఒక ఫ్యామిలీ ఉండదు.
ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఈ అన్నదమ్ములకు సంబంధించి అన్నదమ్ములకి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే వీళ్ళు ఒక 4 ఎకరాల భూమి ఉంది, 4 ఎకరాల ల్యాండ్ ఉంటే ఇద్దరు కొడుకులకు ఈ తల్లిదండ్రులు ఈ కుటుంబము ఇద్దరు అన్నదమ్ములకు ఎంతెంత ల్యాండ్ ఇవ్వాలి, 2 ఎకరాలు ల్యాండ్ ఇస్తారు. ఇది అందరూ తెలిసిన విషయమే. 2 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి సొంత తల్లిదండ్రులకు ఏ అయితే అన్నదమ్ములుగా ఉన్నటువంటి సొంత కుటుంబమే ఇలా మనం విడిపోదాము, ఉన్నటువంటి తల్లిదండ్రులు సంబంధించినటువంటి ఆశ నీకు సమానంగా నాకు సమానంగానే పంచుకోమని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది సమానత్వం ఉండాలి, సమానంగా తీసుకోవాలని. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబాల పుట్టినటువంటి ఒకే తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములే 2 ఎకరాల ఆస్తిని పంచుకున్న సందర్భంలో, సమానంగా ఆస్తిని పంచుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి 59 కులాలు ఎందుకు సమానంగా పంచుకోలేకపోతున్నాయి, ఎందుకు పంచుకోవడానికి ముందుకు రావట్లేదు? ఇవాళ ఒకే తల్లి పుట్టిన వాళ్ళే అన్నదమ్ములే పంచుకుంటున్నారు. ఇవాళ 59 ఉపకులాలు, 59 మందిని కూడా ఎస్సీలు అని చెప్పుకునేటువంటి కులాలు, ఇవాళ ఉన్నటువంటి ఊరుకు దూరంగా ఉన్నటువంటి కులాలు, ఊరికి అత్యంత భయంకరంగా ఉన్నటువంటి కులాలు, ఇవాళ ఉన్నటువంటి నడుస్తుంటే కూడా ఇలా ఈ దళితులు నడిస్తే అంటరాని తరం పడుతుంది అని దూరం వెళ్ళే కొట్టేటువంటి కులాలు, ఈ కులాలను ఒక్కటి చేసి మన సామాజిక కోణంలో అందరం బలంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, మనకు రావాల్సినటువంటి సప్లాని కానీ మనకు రావాల్సినటువంటి వాటా మనం పంచుకోవాలని కొట్టిందే ఏబిసిడి వరకన్నా. దీన్ని అడ్డుకునేది ఎవరంటే ఎవరో చెప్పారు కదా, మా సోదరులు, మా అన్నదమ్ములు, మాల సామాజిక వర్గం. మరి వీళ్ళకి వచ్చిన నష్టమైంది, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు సందర్భమే 2 ఎకరాలు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళే మనం 2 ఎకరాలు పంచుకునే సందర్భంలో ఒకే తండ్రికి పుట్టినటువంటి వ్యక్తులే. మనం ఒక తల్లిదండ్రులు పుట్టకపోయినప్పుడు కూడా ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి పరిస్థితిలో 10 పోస్టులు ఉంటే 10 పోస్టుల సమానంగా పంచుకోవడానికి తప్పే ఉందని కొట్లాడేదే ఏబిసిడి వర్గీకరణ. మరి దీన్ని అడ్డపుల్లో వేసి దీన్ని అడ్డుకొని సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేస్తే కొంతనన్నా ఉండాలా ఉండద్దా? నీకు ప్రతిభ ఉంటే వస్తుంది. ఇలా ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం ఉన్నది, ఓసీలకు నిజంగా రిజర్వేషన్ ఉన్నది లేదు. మరి ఓసీలు ఏ ప్రతిభతోనే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు, ఏ ప్రతిభతోని మరి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరి అలానే ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఏ ప్రతిభతోని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తారు. చదువు, మరి వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళు కూడా మనలాగానే ఉన్నటువంటి వ్యక్తులు కదా. మరి వాళ్ళకి ఎందుకు అత్యున్నత పోస్టులు వస్తున్నాయి, అత్యున్నత హోదాలు వస్తున్నాయి? వాళ్ళ దగ్గర లాబింగ్ ఎవరు జరుగుతుంది? ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు చదువును నమ్ముకున్నారు, ఆర్థికమైనటువంటి పరని నమ్ముకున్నారు, ఆర్థికమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎదుగుతున్నారు. మరి మనం ఉన్నటువంటి ఏబిసిడి అని రిజర్వేషన్ అని ఉన్నటువంటి రిజర్వేషన్ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, మన కోటాకు బీటలు పడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాపాడుకున్న బాధ్యత మన మీద ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి విడిపోవాల్సిన మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాడు అడ్డపుల్ల వెళ్తాడు. వాడు ఇట్లా పోతా అంటే నేను ఇట్లా పోతా అంటాడు, నేను ఇట్లా పోతా అంటే నేను ఇట్లా పోతా అంటాడు. ఇంకోటి 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు. ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం ఏం జరుగుతుంది చెప్పండి? ఇవాళ డబ్బు ఉన్నోడి దగ్గర, ఇవాళ ఉన్నటువంటి ఆదాని అంబానీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో ఇవాళ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి దగ్గర అంత డబ్బు ఉంది. ఇవాళ V6 ఓనరు వివేక్ వెంకటస్వామి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎక్కడ ఈయన ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఆయనకే తెలియదు. ఇలా వాళ్ళ ఫాదర్ వచ్చేసి గుడిశెల వెంకటస్వామి వేల కోట్లు, లక్షల కోట్లు ఎట్లా ఆస్తిపరుడైనంటే ఇవాళ ఉన్నటువంటి 59 ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీ ఏదైతే సామాజిక కోణం ఉందో, ఎస్సీ అనేటువంటి ఒక నినాదాన్ని కప్పిపుచ్చుకొని ఇవాళ ఉన్నటువంటి ఆదాని అంబానీ దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళ పేర్లు ఏ విధంగా చెప్తాం, దళిత బిలీనియర్గా ఉన్నటువంటి V6 వివేక్ వెంకటస్వామి ఈయన దగ్గర, ఇలా మాలల దగ్గర ఉన్నటువంటి ఏదైతే మాల సామాజిక వర్గం ఉందో మాలలకు రావాల్సినటువంటి వాటను కూడా గుంజుకున్నది ఎవరంటే ఈయన. ఇలా మాదిగలకు రావాల్సిన వాట గుంజుకున్నట్టు ఆయన. ఇలా 59 కులాలు ఉన్నటువంటి 58 కులాల వాటను గుంజుకున్న కూడా ఒక V6 లాంటి వ్యక్తి దగ్గర ఉంది. కాబట్టి అది అందరికీ పంచిపెట్టిన నినాదమే ఏబిసిడి వర్గీకరణ. ఈ అంశంలో ఎందుకు నేను అంత స్పష్టంగా ఆయన పేరు చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి తల్లి, ఇవాళ ఉన్నటువంటి కొడుకు, ఎగ్జాంపుల్ చెప్తున్నాయి, కొడుకు, ఇంకోటి అన్న, అలానే ఈయనే, ఇవి ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉన్నటువంటి గడ్డం ఫ్యామిలీ. ఈ గడ్డం ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొడుకు ఎంపీ, అన్న ఎమ్మెల్యే,
మళ్ళీ ఈయనే ఎమ్మెల్యే. అంటే ఎవరి వాట అన్నట్టు, ఎవరి సామాజిక వాట అన్నట్టు, ఎవరికి నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలి? ఈ ఎవరు ఒకే ఇంట్లో ముగ్గురికి ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారంటే ఎవరి వాటా రావాలి, ఎవరి సామాజిక కోణమో దీన్నే ఏబిసిడి అంటారు. దీన్నే ఏబిసిడి వర్గీకరణ. ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఉంది కదా, మాల సామాజిక వర్గం ఇంకా మిగతా కుటుంబాలకు రావాలి కదా. మరి ఒకే ఇంట్లో 3 ఫ్యామిలీలకు 3 ఉద్యోగాలు ఉంటే దీన్ని ఎందుకు విభజించకూడదు? ఎందుకు దీని గురించి ప్రశ్నించకూడదు? ఎందుకు దీని గురించి మాట్లాడకూడదు? వాళ్ళు మాత్రమే నిజంగా మనుషులా? వాళ్ళు మాత్రమే నిజంగా అన్నీ ఉంటాయా? మరి దీన్ని ఎందుకు విభజించకూడదు? ఈ అంశమే ఏబిసిడి వర్గీకరణ అంశం. చాలామంది తెలియకుండా ఇవాళ గొర్రెలాగా మాట్లాడతారు, ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడతారు. కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకోసం అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రతిభావంతులు ఎక్కడున్నా బతకగలుగుతారు. ప్రతిభావంతులకు రిజర్వేషన్తో అవసరం లేదు. ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చిన తర్వాత ఇవాళ కోట్ల రూపాయలు జాతి పేరు చెప్పుకొని బతికేటువంటి అనేక మంది లుచ్చా విధవల వల్ల ఇవాళ వ్యవస్థ ఆగమైపోతుంది. ఇవాళ ఏబిసిడి అనేటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చినాక ఇవాళ 59 కులాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ 1,00,000 డప్పుల గొంతు ఇవాళ వినబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరి కలయిక వల్ల ఇవాళ అనేక మంది ఏదో పోయింది అంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతున్న నేపథ్యం చూసుకోవాలి. 50 కులాలు 59 కులాలు వాళ్ళ ఆకాంక్ష నెరవేరేటువంటి సమయంలో అడ్డపుల్ల వేసి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి సందర్భాలు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఎస్సీలకు ఇప్పటివరకు తెలియనటువంటి అంశం. ఇలా గ్రామాలలో ఎందుకు మనం వెనుకబడి ఉన్నాం? గ్రామాలలో ఊరికి అవతల ఎందుకున్నాం? ఇప్పటి కూడా ఒక అగ్రవర్ణ, ఒక రెడ్డికి, ఒక బీసీ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎందుకు తినలేకపోతున్నాం? ఎందుకు వాళ్ళ దగ్గరికి పోలేకపోతున్నాం? వీళ్ళు మాలళ్ళు, వీళ్ళు మాదిగళ్ళు అని ఎందుకు అంటున్నారు ఇప్పటికీ? మన వల్ల ఎందుకు? మన మనుషులం కాదా? మనకు నిజంగా అంతరాత్మ లేదా? మనం బట్టలు వేసుకోవట్లేదా? మనం తినట్లేదా? మనం ఆ రోడ్డు మీద నడవట్లేదా? మనం వాళ్ళలాగా మనం చదువుకోవట్లేదా? వాళ్ళలాగా కారులు తిరగట్లేదా? వాళ్ళలాగా బిల్డింగులు లేవా? వాళ్ళలాగా మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు మనకు లేవా? మనం నిజంగా మనుషులమే కాదా? మరి అన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ మరి దీన్ని ఏ విధంగా అని చెప్పొచ్చు? అందుకోసమే వాళ్ళిద్దరి కలయికతో పాటు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అంతిమ దశకు చేరుకున్నటువంటి సందర్భం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఓన్లీ ఏబిసిడి వర్గం ఎస్సీల కోసమే కాదు, ఇవాళ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో కూడా జరగాలన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. 50% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో కూడా ఏబిసిడి వర్గీకరణ, ఏబిసిడి అనేటువంటి అంశం ఉంది. ఏబిసిడి అనేటువంటి అంశం ఉంది. కానీ బీసీలు మారాలి, బీసీ జనాభా రావాలి. బీబీ మండల్ కమిషన్ ఉంది. ఆ మండల్ కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు రావాలి. వాళ్ళకు వస్తే నిజంగా సామాజిక కోణంలో వాళ్ళు ఎక్కడుంటారంటే అగ్రస్థానంలో ఉంటారు, అంటే సీఎం స్థానంలో ఉంటారు. ఈ సీఎం స్థానాన్ని బీసీలు తీసుకుంటారంటే ఇలా మనల్ని విభజించడు, అక్కడ వాళ్ళు పరిపాలించరు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం ఇవాళ మన వాళ్ళకి ఈ ఉన్నటువంటి ఏదైతే ఉందో పచ్చగడ్డి వేస్తే బగ్గున మండేటువంటి ప్రయత్నం చేసి ఆ పచ్చగడ్డి మీద మంట పెట్టి వాళ్ళు ఆ రాజ్యాధికారం వైపు ఆలోచిస్తారు. మనం ఇక్కడ కొట్టుకొని వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఉన్నోనికి ఈ 3 పదవులు కాదు కదా 30 పదవులు ఇస్తారు. ఎందుకోసం అంటే ఇక్కడ మీద డబ్బు ఉంది. ఈ డబ్బు ఉంది కాబట్టి ఎన్ని పదవులు ఉంటే అన్ని పదవులు ఇస్తారు. ఇవాళ ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నటువంటి కుటుంబం ఇది సామాజిక కోణం అంటారా, లేకపోతే సామాజికంగా నిజంగా న్యాయం జరగాలంటారా? దీన్నే ఏబిసిడి వర్గీకరణ అంటారు. ఇవాళ ఉన్నటువంటి చాలామంది నా సోదరులు, నా కుటుంబ సభ్యులు ఎస్సీ మాలా సామాజిక వర్గం చెప్తున్నారు. నిజంగా సవాల్ లాంటిది నేను చెప్పినటువంటి ఈ యొక్క కంటెంట్లో నిజంగా మీకు అభ్యంతరాలు ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, అక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం నిజంగా మాదిగల కోసమే పనిచేస్తుందా, లేకపోతే 58 కులాలకు న్యాయం చేయాల్సిన పని ఉందని పనిచేస్తుందా? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇవ్వండి. ఎందుకోసం? టైం పాస్ కోసము ఇవాళ మీరు కులం పేరు చెప్పుకొని ఇవాళ మిమ్మల్ని సంపాదించుకొని మీ డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించుకొని మీ అంతరాత్మ, మీ ఆత్మగౌరవం కూడా దెబ్బ తీసుకుంటున్నారు. ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాదాలు ఉంటే మాట్లాడేటువంటి గొంతుకలు, ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ని గొప్పగా చెప్పుకునేటువంటి సందర్భంలో మరో పక్కన ఉన్నటువంటి కాన్షీరామును కానీ లేకపోతే బాబు జగజ్జీవన్ లాంటి వ్యక్తిని కానీ ఇలా అవమానపరిచేటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థ ఎవరు చెప్పిళ్ళు? అంబేద్కర్ చెప్పిండా? లేకపోతే రాజ్యాంగం చెప్పిందా? లేకపోతే అగ్రవర్ణాలు చెప్పిందా?
ఎవరు చెప్పిళ్ళు? ఒక సామాజిక కోణాన్ని ఒక రకంగా, మరో సామాజిక కోణాన్ని ఒక రకంగా, ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గమే ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మాదిగ సామాజిక వర్గమే ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఇక మిగిలిన కులాలు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళను ఎందుకు మనం పెళ్లి చేసుకోవాలి? ఇవాళ కుల వివక్షత పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం ఏమో ఇవాళ మనం ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితులు, ఒకరికొకరు మనం కలుసుకోలేని సందర్భం ఉంటే ఇవాళ అగ్రవర్ణాలు బీసీ మనల్ని ఎందుకు దగ్గర తీసుకుంటారు? ఈ సామాజిక కోణం పోవాలనే కదా, ఇవాళ సమానత్వ వాటు రావాలనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. మరి ఎంతవరకు మనం చేస్తున్నాం అంటే ఇంతవరకు కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ ఏబిసిడి వర్గన్న విషయంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్యాయం మనం చూస్తున్నాం. ఇకనైనా ఉన్నటువంటి సామాజిక కోణంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఉద్యోగస్తులకు ప్రతి ఒక్క విషయం తెలుసు. ఇవాళ ఉద్యోగస్తులు ఎవరైతే లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు కామెంట్ చేయండి అన్న, మీరు విషయం చెప్పండి. ఇవాళ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఇవాళ 10 పోస్టులు ఉంటే 10 పోస్టులో ఎవరికి ఏ పోస్టులు పోయినా మీరు చెక్ చేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ పోస్టులు ఇది కూడా తీసుకోండి. ఎమ్మెల్యే ఎంపీ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇవాళ ఏ సామాజిక కోణంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరు ఏ సామాజిక కోణంలో ఇవాళ నిలబడ్డరు, ఎవరికి నిజంగా న్యాయం జరుగుతుంది? ఇవాళ ఉన్నటువంటి ఆ సామాజిక కోణంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగాలి. ఇవాళ ఉన్నటువంటి చాలా మంది కులాలు కనీసం పేరు కూడా తెలియని కుటుంబాలు ఉన్నాయి. ఎస్సీలో ఉన్నటువంటి కుటుంబాలు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పేర్లు కూడా తెలియని కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఒక్కరోజైనా తెల్ల బట్టలు వేసుకొని బెంజి కాలాల బిఎండబ్ల్యూ కాలాల తిరగొద్దా? వాళ్ళు చట్టసభల్లో ఉండొద్దా? వాళ్ళ పిల్లలు నిజంగా విమానాల్లో వెళ్ళొద్దా? 59 కులాల మాదిగోళ్ళు వీరిద్దరు మాత్రం బాగుపడి సరిపోతుందా? మిగతా 57 కులాలు బాగుపడద్దా? ఈ 57 కులాలు ఎప్పుడు కూడా బాగుపడద్దా? ఆ కులాలు ఎప్పుడు బాగుపడతాయి? సామాజిక కోణం అంటే ఎప్పుడు నెరవేరుతుంది? భారత రాజ్యాంగం అయితే మనకు స్పష్టంగా చెప్తుంది కదా. 341 ఆర్టికల్ స్పష్టంగా దాన్ని తెరపై తీసుకొచ్చి 341 ఆర్టికల్ 342 ఆర్టికల్ ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనమే కదా రాసింది రాజ్యాంగం. ఏం చెప్తుంది 341 ఆర్టికల్? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇలా అప్పీల్ చేయడం, కోర్టులు చేయడం, మళ్ళీ దాన్ని టైం వేస్ట్ చేసుకోవడం, అది కొన్ని సంవత్సరాల దాకా పడుతుంది. మన దగ్గర ఉన్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు కోట్ల కేసులు ఉంటున్నాయి. అవి పరిష్కరించడానికి 10-20 సంవత్సరాలు పడతాయి. అప్పటివరకు సచివుడు దత్తరు పోతారు. న్యాయం జరగదు. ఎవరికి రాదు. మొన్న ఉన్నటువంటి డిఎస్సి ఉద్యోగాలు మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ అన్యాయం నిజంగా అన్యాయం కదా. ఇలా ప్రతిభావంతులు అయితే నీ ప్రతిభను గుంజుకోవాలి. నీకు ఉన్నటువంటి 150 మార్కులు వస్తే 180 మార్కుల్లో 150 మార్కులు వస్తే నువ్వు నిజంగా విజయం సాధించినట్టే. 150 మార్కుల కోసం ఎందుకు ఆలోచించట్లేదు? 70 మార్కుల కోసం ఆలోచించి నాకు పోస్ట్ రావాలి, ఇది ఏబిసిడి వారికి అడ్డుకుంటేనే నాకు పోస్ట్ వస్తుంది. 70 మార్కులు వచ్చిన పోస్ట్ కావాలంటే మరి 120 మార్కులు వచ్చినాడు ఎక్కడ కొట్టుకొని రావాలి? ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాడు ఎక్కడ కొట్టుకొని రావాలి? ఇదేనా సామాజిక న్యాయం? ఇదేనా మనం చదువుకున్న సంస్కారం? ఇదేనా ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశాన్ని అడ్డుకున్నటువంటి మేధావులారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి నిజంగా సుదీర్ఘంగా కొట్లాడి ఒక వ్యక్తిత్వం కోసం ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో 59 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసేటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఆయనకి ఇవాళ లక్షలాది మంది ఇవాళ సబ్బండ కులాలు ఇవాళ సపోర్ట్ చేస్తున్నాయి. సబ్బండ కులాలు నిలబడుతున్నాయి. ఇవాళ మా ఆత్మగౌరవం కూడా ఇదే విధంగా ఉంది, మాకు కూడా రావాలి మా వాటా అని ఇవాళ నిలబడుతున్నటువంటి సందర్భాలనే. కానీ చాలామంది ఇవాళ కుట్రలు కుతంత్రాలు చేసి ఇవాళ అడ్డపుల్ల వేసి ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ మేము అడ్డుకుంటాము, మేమేమైనా చేస్తాము, ఇవాళ కౌంటర్ వేసా అంటే ఏం లాభం? భగవంతుడు అంటాడు, మెచ్చుకోవాలి. భగవంతుడు ఉంటే మెచ్చుకోవాలి. లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆత్మ ఘోషిస్తుంది నిజంగా. ఈ చిల్లర రాజకీయం వల్ల నువ్వు ఎదిగిన తర్వాత పేబ్యాక్ సొసైటీ అని చెప్పిండు. నువ్వు ఎదిగిన తర్వాత నీ సామాజిక కోణాన్ని ముందు తీసుకోపోండి అని చెప్పాడు. కానీ నేనే తింటా, నేనే కుబేరులాగా తింటా, నేనే లక్షల కోట్లు సంపాదిస్తా, నా ఇంట్లోనే 3 పదవులు ఉండాలి, నా ఇంట్లో 4 పదవులు ఉండాలంటే ఎట్లా? ఇవాళ అట్లా తీసుకున్నట్లయితే ఇవాళ డిప్యూటీ సీఎం తీసుకుందాం. ఇక చూడు ఎట్లుందో ఇక సామాజిక కోణంలో ఇక మాదిగలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఇక లాస్ట్ది చెప్పేసే ప్రయత్నం చేస్తా. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇది చాలా వరకు తెలవాలి. మాదిగ వర్సెస్ మాల, ఈ 2 సామాజిక కోణాలు ఉన్నటువంటి మాదిగ వర్సెస్ మాల సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరిదో V6 ఓనర్ వివేక్ ఫ్యామిలీ, ఇది కూడా మాల సామాజిక వర్గమే.
అలానే బట్టి ఫ్యామిలీ, ఈ బట్టి ఫ్యామిలీ, ఈ 2 ఫ్యామిలీలు సరిపోతాయి మనకు. ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా చెప్తాం. ఇక్కడ V6 ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా అయితే కుమారుడు ఎంపీ, మళ్ళా 2 ఎమ్మెల్యేలు. ఇక్కడ బట్టి ఫ్యామిలీ డిప్యూటీ సీఎం, ఎంపీ, ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు ఏంది 59 కులాల్లో ఒక 59 కులాల్లో ఈ 59 కులాల్లో వీళ్ళు ఒక పర్సన్, గుర్తుపెట్టుకోండి. 59 కులాల్లో వీళ్ళు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు. మరి 59 కులాల్లో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఏ లీడరు, ఇక్కడ ఉన్నటువంటి ఏ లీడర్, గూగుల్లో పట్టుకోండి, ఏ లీడరు నిజంగా ఒకే ఇంట్లో రెండు పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు? మాదిగ సామాజిక, ఇది సామాజిక న్యాయం. 2 మాదిగ సామాజిక వర్గంలో 2 పదవులు తీసుకున్నటువంటి కుటుంబం ఎవరున్నా కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో, ఇక్కడ 59 కులాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో ఇవాళ V6 వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ ఇవాళ ఎన్ని పదవులు అనుభవిస్తుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న బట్టి విక్రమార్క ఫ్యామిలీ ఎన్ని పదవులు అనుభవిస్తుంది? ఈ బట్టి విక్రమార్క ఫ్యామిలీ. మరి వీళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు? మరి ఉన్నటువంటి 59 కులాల్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరేనా? మరి ఈ 2 కుటుంబాలేనా మరి సామాజిక న్యాయం అంటే? మరి అక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి పరిపాలించేటువంటి జనాభా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఇంత తక్కువ ఉన్నటువంటి జనాభా, ఒకే ఇంట్లో ఇన్ని ఫ్యామిలీలు ఉంటాయి. ఇక్కడ ఇంత పెద్ద ఉన్నటువంటి జనాభా, మరి వీళ్ళకి ఏ పదవులు లేనటువంటి సందర్భాలు. ఇది సామాజిక కోణం, ఇది ABCD వర్గీకరణ. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక V6 ఫ్యామిలీ, కుమారుడు ఎంపీ, అన్న ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే, ఒకే కుటుంబంలో ఒకే రక్తం పంచుకున్నటువంటి కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క వాళ్ళ అన్న ఎంపీ, ఆయన డిప్యూటీ సీఎం, 2 ఫ్యామిలీ. మళ్ళీ ఇక్కడ బట్టి విక్రమార్క కూడా వాళ్ళ వైఫ్ కోసం కూడా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ట్రై చేసిండు తీవ్రంగా. అంటే ఒకే సామాజిక కోణంలో ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా 58 కులాలను అనగదొక్కి 50తో ఒకే కులం ఉన్నటువంటి కులము ఇలా పదవుల కోసం ఇలా ఇంత ప్రయత్నం చేస్తుంటే, మరి ఉన్నటువంటి మాదిగ కులంలో ఎవరన్నా నిజంగా 2 పదవులు తీసుకున్నటువంటి కుటుంబం ఎవరన్నా ఉన్నారా? ఇది కదా సామాజిక న్యాయం, ఇది కదా ABCD వర్గీకరణ, ఇది కాదా ఈ సమాజానికి తెలవాల్సిన బాధ్యత? మరి ఎక్కడ పోతుంది? దీన్ని అడ్డుకునేది ఎవరంటే ఇవాళ ఈయన 1000 కోట్ల రూపాయలను కాబట్టి ఇవాళ 10 కోట్లు ఉత్తగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉత్తగా అంటే ఉత్తగా నిమిషాలు ఇవాళ 10 కోట్లు ఇస్తాడు. ఈ 10 కోట్లు తీసుకొని బాగుపడేది ఎవరంటే మన మాలలో ఉన్నటువంటి కుల సంఘాలు. ఎందుకోసం అంటే ఈయన కాపాడాలి, ఈయన కాపాడితేనే ఆ కుల సంఘాలు బాగుపడాలి. ఎవరి మీద వీళ్ళు యుద్ధం చేయాలంటే 59 కులాలు ఒక కులం మీద, ఒక కులం వచ్చేసి మాదిగ కులం మీద అటాక్ చేయాలి. మాదిగోళ్ళ వాటంతా గుంజుకోవాలి. మాదిగోళ్ళ వాటతో పాటు 57 కులాలకు రావాల్సిన వాటను కూడా గుంజుకోవాలి. ఇది గుంజుకుంటేనే వీళ్ళ జీవితం. ఇగో ఇది 30 సంవత్సరాల కంటే జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దోపిడీ. ఈ 30 సంవత్సరాల కంటే జరుగుతున్న దోపిడీ, దీన్ని వద్దు మనం విడిపోదామని చెప్పిందే ABCD వర్గీకరణ. సుప్రీంకోర్టు 1/6 7 జడ్జీల్లో 6 జడ్జీలు ప్రత్యేకంగా నిజంగా వాళ్ళది న్యాయమైన డిమాండ్ వాళ్ళకి పోవాలని చెప్పిన తర్వాత అత్యున్నతమైన న్యాయస్థానం ఒక్కరు మాత్రం వద్దనుకున్నారు. 7 ఉంటే 7లో 6 మీరు నిజంగా మీ న్యాయమైన డిమాండ్ మీరు తీసుకోండి అని వాళ్ళ అత్యున్నతమైన న్యాయస్థానం చెప్తే దాన్ని అడ్డుకునేది మనలు. ఇంకో చూడు, ఇక్కడనే సామాజిక కోణం ఇంత స్పష్టంగా కనబడుతుంటే, ఇంత స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైపోతుంటే, దీన్ని అడ్డుకొని ఇలా అడ్డపుల్లు వేసి ఇలా లాభం పొందాలని చూసేటువంటి కుటుంబాలు కోకొలలో ఉన్నాయి. ఆ కుటుంబాలకు దిక్కెవరు మొక్కెవరు అని చెప్పేదే ABCD వర్గీకరణ. ఇవాళ ఊర్లలో కూడా ఇలా మాలా మాదిగలు కలిసి ఉండలేని పరిస్థితి. మాలలు ఒక పక్కన ఉంటే మాదిగలు ఒక దగ్గర ఉంటారు. ఇగో ఈ 2 ఊర్లలో కూడా చూడండి, మాలా మాదిగలు ఇద్దరు ఎస్సీలే, వీళ్ళిద్దరు కూడా ఎస్సీలే, ఇద్దరిని కూడా ఎస్సీలు అంటారు. వాడు మాలోడు అంటారు, వాడు మాదిగోడు అంటారు. ఊళ్ళల్లో ఉన్నటువంటి ఎవరైనా బీసీలు ఉంటే వాడు మాలోడు, వీడు మాదిగోడు అంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యాలు. మరి అలాంటి సందర్భాల్లో వీళ్ళిద్దరే ఒక దగ్గర కలిసి ఉండరు, వీళ్ళిద్దరే ఒకే దగ్గర గూడుండరు, వీళ్ళిద్దరే ఒకరికంటే ఒకరి మీద నేనంటే నేనని ఇలా గలగరేసుకుంటారు. మరి అలాంటి సందర్భంలో మనం విడిపోవడానికి తప్పేమున్నది?
నీ వాటా నువ్వు తీసుకో, నా వాటా నాకు ఇచ్చేసా అని చెప్తున్నావు. నువ్వు ఎంత తింటావు అంత తిన్నావు. ఇక తిన్నది ఆగురా బాబు, మన ఇద్దరు సమానంగా పంచుకుంటా అంటే వద్దు, నేను మొత్తం నేనే తింటా, మొత్తం నా దగ్గరనే కావాలి, నిధి నాదే, నేను బొర్రను పెంచుకుంటా, అన్ని పెంచుకుంటా, కోట్లు పెంచుకుంటా అంటే ఎట్లా నడుతుంది? ఊకుంటారా? ఇలా ఉద్యమాలకు పురుటిగడ్డ ఓరుగల్లు గడ్డ, చరిత్రాత్మక తెలంగాణ రాష్ట్రం రావడానికి క్రియాశీలక పాత్ర పోసిన గడ్డ. ఆ గడ్డలో పుట్టినటువంటి మందకృష్ణ మాదిగ ఇలా దేశాన్ని మొత్తం ప్రభావితం చేసి ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ అంతిమ దశ చేరుకున్నటువంటి ఈ ఉద్యమాన్ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు పలుకుబడితోని అడ్డపొడి వేసేటువంటి నేపథ్యం. ఒక పక్కన ఉన్నటువంటి అసెంబ్లీలో మొట్టమొదటిసారి చెప్పినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండే, దాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నాం, మేము 100% నెరవేర్స్తామని చెప్పారు. మరి ఎందుకు ఇలా ఏబిసిడి వర్గీకరణ అడ్డుపడుతున్నారు? ఇలా కమిటేషన్ ఎన్ని రోజులు పడుతుంది? కమిటీ ఎవరి స్వలాభం కోసం కమిటీ? నిజంగా మాదిగలు నిజంగా లాబ్ధి పొందితే రేపొద్దున మాదిగలు పరిపాలిస్తే నేను వాళ్ళ చెప్పుల కింద ఉండాలా అన్నటువంటి భయంతో ఇలా అడ్డుపడబడుతున్నారు. ఇలా మాదిగలు మేధావులు మాదిగలు నిజంగా పరిపాలిస్తే వాళ్ళు దేనికి వెనక్కిపోరు, అరే తోరే అన్నా కూడా పడరు. కాబట్టి ఇవాళ వాళ్ళని ప్రశ్నించే గొంతుకలు అవుతాయి. వాళ్ళు ప్రశ్నిస్తే మనం ఎక్కడో ఉంటాం, మన మూలాలు కదిలిపోతే అన్న లక్ష్యంతో ఇలా అడ్డుపడుతున్నారు. అరే మాదిగ కులం అన్న ఎంతో కొంత మార్కెట్లో పేరుంది, కానీ మిగతా 57 కులాలు కనీసం వాళ్ళ పేరు కూడా తెలియదు, ఆ కులాల పేర్లు కూడా తెలియదు. ఆ కులాలకు న్యాయం జరగాలి. ఆ కులాలకు న్యాయం జరగడమే ప్రధాన లక్ష్యము. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సామాజిక కోణంలో న్యాయం జరగాల్సిన లక్ష్యం కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకోసమే సామాజిక కోణంలో న్యాయం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే రాజ్యాంగం ప్రమాదం నుంచి తప్పిపోతుంది, రాజ్యాంగం నిలబడుతుంది, రాజ్యాంగం మీద గౌరవం పెరుగుతుంది. ఇలా ఎస్సీలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాల దగ్గరికి కూడా ఇప్పుడు పోయినా కూడా ముట్టి పడుతుంది, అట్టి పడుతుంది అని, ఇంకా మైల పడుతుంది అని ఇప్పటికి కూడా మన జాతులు ఇంకా 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 భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ జాతులను మేలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఊరికి దూరాన ఉండి ఇలా ఊరికి దగ్గర లేనటువంటి సందర్భంలో ఇలా ఒక ఊర్లో నిజంగా ఒక పెళ్లి జరిగితే మాదిగలకు దూరం పెడతారు, మాదిగలను దూరం వెళ్ళగొడతారు, మాలలను దూరం వెళ్ళగొడతారు. ఇప్పటికి జరుగుతలేవా? మన కళ్ళ ముందు చూస్తలేమా? ఇలా ఒక బీసీల పెళ్లి జరిగితే అందరూ ఒకే దగ్గర పోయి కూర్చొని తినేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పటికీ ఊర్లలో? ఇప్పటికీ వివక్షత 77 సంవత్సరాల వివక్షత ఇంకా కొనసాగుతలేవా? ఇంకా మన పిల్లలు ఎన్ని రోజులు వాడు ఎస్సీ అని వాడు ముద్రపడాలి? వాడు ఎందుకు ప్రతిభావంతుడు కావద్దు? వాడు ఎందుకు వాడు సామాజిక కోణంలో వాడు రావాల్సిన వాట కోసం వాడు ఎందుకు ప్రశ్నించకూడదు? వాడు కూడా మనిషే కదా. వాడు ఎస్సీ కుటుంబంలో పుట్టడం తప్ప 59 ఉపకులాలు పుట్టడం తప్ప ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణ కొడుకులు కానీ లేకపోతే బీసీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా కుటుంబాలు కానీ వానికి ఏమైనా నిజంగా ఎక్కువ ఉంటుందా? ఇలా ఎస్సీ ఉన్నోనికి లేనిది వానికి ఏమైనా ఎక్కువ ఉంటుందా? లేకపోతే వానికి ఉన్నది వీనికి ఉంటుందా? ఎంత ఘోరం, ఎంత భయంకర పరిస్థితి, ఎంత అవమానాలు మనం చూసేది, ఎంత దారుణమైన అవమానాలు. రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఆయన మీద ఎందుకు ఇంకా అవాకులు చెవాకులు పేలుస్తున్నారు? ఆయన మీద ఇంకా ఎందుకు ఆయన మీద రాళ్ళు వేస్తున్నారు? ఆయన మీద ఎందుకు ఇంకా ఆయన పేరు జపించకుండా ఎందుకు బతుకుతున్నారు? ఆయన పేరు ఎత్తకుండా ఇలా సర్వ సమాజం కూడా లేదంటే అది చేసిన గొప్పదనం. ఆ చరిత్ర రాసినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా అందరి జీవితాలు ఉండాలి. అలాంటి జీవితాలు ఉన్నప్పుడే ఇలా జీవితాలు బాగుపడతాయి. ఇది ఏబిసిడి వర్గీకరణకు ఉన్నటువంటి ప్రధాన అంశం అనేటువంటి ప్రధాన వార్త కూడా చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది అంటే ఇంకా చాలా చెప్పేది ఉంది, చాలా విషయాలు చెప్పేది ఉంది. రేపు మార్నింగ్ లైవ్లో కూడా చాలా విషయాలు చెప్పేది ఉంది. ఎందుకోసం అంటే ఇలా వీళ్ళిద్దరి కలయిక వల్ల కూడా ఎంతో లాభం జరిగింది. ఆ కలయిక వల్లనే ఇలా నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా లేదనే సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం. ఎప్పుడు కూడా ఇవాళ మనం ఉన్నట్టు మాట్లాడితే ఇవాళ ఎవ్వరు కూడా ఉండరు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నా మీనుంది. రాబోయే రోజులు ఎందుకోసం అంటే ఒకే సామాజిక వర్గంలో నేను చెప్పలేదు, కానీ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందుకోసమైనటువంటి నేపథ్యంలోనే ఇలా చెప్తున్నాం. అందుకోసమే ఈయన సినీ దర్శకులతో మందకృష్ణ మాదిగ భేటీ. ఇలా మందకృష్ణ మాదిగ సామాజిక కోణంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. అందుకోసమే అన్ని సామాజిక కోణంలో ఇవాళ నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి కులంబే కాకుండా ఇవాళ ఉన్నటువంటి సినీ తారలు సినీ హీరోలను కూడా కలుస్తున్నారు. ఎందుకోసం అంటే సామాజిక కోణంలో న్యాయం జరుగుతుంది అనేటువంటి లక్ష్యంతోనే ఇక్కడ ఉన్నటువంటి శంకర్ దర్శకుడిని కూడా కలిసింది. శంకర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాదు,
సామాజిక కోణంలో పాటలు రాసినటువంటి సందర్భం, సామాజిక కోణంలో తీసినటువంటి సినిమాలు నిజంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి, సమాజం మేల్కొన్నది కాబట్టి అందుకనే కలుస్తున్నాడు. సామాజిక కోణంలో ఇలా మాట్లాడే గొంతుకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకులైన ఎన్ శంకర్, వేణు ఉడుగుల, ప్రేమరాజు, ఇనుముల కుమారస్వాములతో ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీయులను అమల్లోకి తీసుకొచ్చుకోవడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద సాంస్కృతిక పోరాటమైన వేల గొంతులు లక్షల డప్పులు. చూడు ఎంత అద్భుతమో, వేల గొంతులు లక్షల డప్పులు అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆ శ్లోకం చూడండి. వేల గొంతులు లక్షల డప్పులు, ఇది ఆత్మగౌరవం. మాదిగొల్ల ఆత్మగౌరవం, మాదిగొల్ల ఆత్మగౌరవం అదే. వేల గొంతులు గర్జించేటువంటి సింహాలు మాదిగోలు, ఎక్కడ కూడా వెనక్కిపోరు. ఆత్మగౌరవం ఉన్నటువంటి మాదిగోడు ఇవాళ లక్షల మందితో సమానంగా ఉండేటువంటి ధైర్యవంతుడు. ఇవాళ ఉన్నటువంటి మాదిగలు చూడండి, ఊర్లో ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు జోలికి పోతే ఏం లేరు, వాడు ఏదంటా చేస్తారు, వాళ్ళ జోలికి పోతుంటారు. కొన్ని సామాజిక వర్గాలు వాడు ఎన్నన్నా పడతారు, వాడు డబ్బులు తాగుతారా అంటారు. నిజమైన దమ్ము ధైర్యం ఉన్నాడు దేన్ని కూడా వెనక్కిపోడు, ప్రాణమన్న ఓలేసుకుంటాడు కానీ అరే తోరే అంటే కూడా పడడు. అది మాదిగోనికి ఉన్నటువంటి పవర్. ఆ పవర్నే ఇవాళ పవర్లో తీసుకురావడానికి కోసం వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. అన్ని సామాజిక కోణాలు నిలబడడం కోసం ఇవాళ కొట్టుకొని వస్తున్నారు. ఆ సామాజిక కోణం నిలబడ్డటువంటి కుటుంబాలే మాదిగ కుటుంబాలు, ఇవాళ వెనుకబడినటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాలకు ఆత్మగౌరవం తప్ప ఇవాళ ఎట్లా మోసం చేసి సంపాదించాలని తెలియదు. అందుకోసమే మాదిగలు ఆర్థికంగా ఎదగలేకపోయి అనేది ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఈ తెలంగాణలో. ఇలా తెలంగాణలో కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మాదిగోళ్ళు స్పష్టంగా ఎదగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ముక్కుసూటిగా ఉంటారు. ఇవాళ వాళ్ళు ఒరే అరే అన్నా కూడా పడరు కాబట్టి వాళ్ళు అక్కడనే ఉన్నారు. అందుకోసమే మాదిగలు ఇంకా ఎట్లున్న ఆత్మగౌరవం కోసం మాత్రమే ఉన్నారు. కొన్ని సామాజిక కోణాలు అరే అన్నా తొరే అన్నా ఇంకే ఎన్ని అన్నా కూడా పడుతారు, వాళ్ళు పదవులు తెచ్చుకుంటారు. అందుకోసం వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. వీడు అరే తోరే అన్న పడరు కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్న సందర్భం ఉంటుంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి సినీ దర్శకులతో భేటీ అయిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడా భేటీ అయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. అతిపెద్ద సాంస్కృతిక పోరాటమైన వేల గొంతులు లక్షల డప్పులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రాచుర్యం పొందడానికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని దర్శకులను మందకృష్ణ మాదిగ కోరారు. దీనిపై దర్శకులు స్పందిస్తూ 30 ఏళ్ళుగా ఒక లక్ష్యం కోసం నిలబడి రాజీ లేకుండా మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలా ఉన్నటువంటి 20 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక పాప పెళ్లి చేయాలంటేనే తర్జన భర్జన పడతాం. 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వయసు వచ్చినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు తలమూకాలుగా ఉండేటువంటి సందర్భం ఉంటుంది. 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక పాపకు పెళ్లి చేయాలంటే తండ్రి తాగుబోతూ ఉంటాడు, తల్లి ఇబ్బందులో ఉంటుంది, అన్నదమ్ములు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది, ఆ బిడ్డ ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబం ఉంటుంది. పెళ్లి చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా లేక ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు కోకొలలో ఉంటాయి. అలాంటి కుటుంబమే ఇవాళ ఒక పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడేటువంటి కుటుంబంలో ఇవాళ ఉన్నటువంటి 30 సంవత్సరాలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లి పుట్టినటువంటి కుటుంబమే నిజంగా ఒక పెళ్లి చేయాలన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే ఇవాళ 30 సంవత్సరాలు ఉన్నటువంటి 59 కులాల్లో ఒకటి తాగుబోతుంటాడు, తిరుగుబోతుంటాడు, తిండిపోతుంటాడు, ఒర్రుబోతులు ఉంటాడు, ఇవాళ ఉన్నటువంటి మోసం చేసి ఉంటాడు, దొంగ ఉంటాడు, లంగా ఉంటాడు, లపాయికి ఉంటాడు. వీళ్ళందరినీ కూడా ఒక్కటి చేసి ఆ ఉన్నటువంటి కోటి జనాభాను కూడా ఇవాళ సమానంగా నిలబెడతాను, సమానంగా రావాల్సిన వాటా మనం పంచుకుందామని చెప్పినటువంటి మహాయోధుడు, మహానీయుడు ఇవాళ మందకృష్ణ మాదిగ. నేను గతంలో కూడా మందకృష్ణ మాదిగను కూడా నేను తిట్టాను. ఇవాళ మాదిగల దురై ఈ మందకృష్ణ మాదిగ రాసింది కూడా జైబీన్ దినపత్రికనే. ఇదే జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ చెప్పింది, తప్పు చేస్తే ఎవడైనా మాదిగ కానీ మాల కానీ ఎవడైనా కానీ, వారు రెడ్డి కానీ వెలమ కానీ ఎవడైనా కానీ వెనక్కి తగ్గేదే లేదు. ప్రశ్నించే గొంత మీకోసం వాయిస్ వినబడుతుంది. ఏ కులం కోసమో పనిచేస్తే ఈరోజు 1000 కోట్లు సంపాదించుకుంటుంది జైబీన్ టీవీ. అందుకోసమే కులం ఆధారంగా పనిచేది. రాజ్యాంగం ప్రమాదాలు ఉంటే ఆ రాజ్యాంగం కోసం కొట్లాడుతుంది, ప్రాణం ఇవ్వడానికన్నా సిద్ధంగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా నేను మాదిగల దురి మందకృష్ణ మాదిగను కూడా రాసిన సందర్భాలు కూడా మొదటిగా నేనే రాశాను. ఏ పత్రిక ఏ టీవీ ఛానల్ కూడా కనీసం ఆ స్లోగన్స్ పెట్టడానికి కూడా భయపడ్డాయి. ఎందుకోసంటే మాదిగలు ఎంత భయంకరంగా ఉంటారు. మాదిగల జోలికి పోతే ఏ విధంగా ఉంటుందో ఇలా గ్రామాల రెడ్డిలకు వెలమలకు ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. మాదిగలు పట్టు బిగిస్తే దేన్నైనా ఉడుం పట్టినట్టే ఉంటుంది. కాబట్టి నేను ఆ సాహసమైన చేశాను. మాదిగల దురి మందకృష్ణ మాదిగలు రాస్తే నా మీద చాలామంది అనేక రకాలుగా విమర్శలు చేసేళ్ళు.
కానీ నేను ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోను, నువ్వు చేసిన తప్పని చెప్పిన తర్వాత ఈ రోజైనా ప్రతి ఒక్కరి దగ్గర పోయి ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని ప్రతి ఒక్కరి నీడను పట్టుకొని పదవుల కోసమో గిదవుల కోసమో కాదు, నాకు ఏబిసిడి వర్గీకరణ వచ్చిన తర్వాత నేను పదవులు ఉంటే ఉంటా, ఆ పదవులు అనుభవిస్తా లేకపోతే లేదు. నా చివరి లక్ష్యం, నా చివరి కోరిక, నా చివరి ఆశయము ఈ జాతులకు అన్యాయం జరుగుతుంది, ఈ జాతులకు న్యాయం చేయడమే లక్ష్యం అని చెప్పిన తర్వాత వేస్ట్ పేసిన అతను ఓపెన్గా మాట్లాడిన తర్వాత నేను అప్పుడు రాసిన సందర్భాలు ఉన్నాయి. నాతో మందక్షిణ మాదిగా నాతో మాట్లాడిన సందర్భాల తర్వాత ఏం జరుగుతుంది, నువ్వు నిజంగా మోసం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పిన తర్వాత నేను స్పష్టంగా ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర తీసుకున్న తర్వాత నేను అప్పటిదాకా కూడా కలవలేదు. ఎందుకు ఎంత చేస్తున్నావు, పదవుల కోసం నువ్వు చేస్తున్నావు అంటే పదవుల కోసం కాదు తమ్ముడా, నేను చేసేది నా జాతికి అన్యాయం జరిగింది 30 సంవత్సరాల చేసిన పోరాటం ఇది. ఈ పోరాటానికి మీ అందరి పాత్ర కూడా కావాలి. ఇది ఇక్కడ మోసం చేయడానికి కోసం రాలేదు, మోసపోవడం కోసం రాలేదు. ఇవాళ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. నేను కూడా ఆర్ కృష్ణ లాగా ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవో తీసుకుంటే ఈ రోజు నేను కూడా కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే రైతును. మరి ఈ ఉద్యమాలకు ఎవడు చేయాలి తమ్మి, అందుకోసమే నేను పదవుల కోసం రాలేదు, నా కండువ ఎప్పటి కూడా మారదు. అందుకోసమే వీళ్ళందరినీ కలిసి ఇవాళ ఉన్నటువంటి తుది దశకు చేరుకున్నటువంటి ఈ ఉద్యమానికి మీ అందరు సహకారం కావాలని కోరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇగో ఇది ఉన్నటువంటి పూర్తి విశ్లేషణ. ఇంత పెద్ద సమాజంలో ఉన్నటువంటి నేపథ్యం, ఇంత పెద్ద భయంకరంగా ఉన్నటువంటి సందర్భం, ఇంత పెద్ద దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఈ కులాలకు న్యాయం జరిగేది ఎప్పుడు, ఈ కులాలకు న్యాయం జరిగినప్పుడే కదా ఇవాళ సామాజిక కోణం అనేటువంటి సందర్భాలు కూడా ఇవాళ మీ తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇది ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం ఉన్నటువంటి సందర్భాలు. దయచేసి నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి మనం ఆర్థికంగా ఉన్నోళ్ళం కాదు, కానీ ఆర్థికంగా ఉన్నోళ్ళం కావాలి. ఇవాళ మనం మనుషులమే, అందరిలాగా కూడా మనం బతకాలి, ఆదాని అంబల్లాగా మనం కూడా బతకాలి. ఈ జన్మకు మరో జన్మ అంటూ లేదు. రాసిన రాజ్యాంగము మనకు స్పష్టంగా చెప్తుంది, అందరికి సమాన వాట రావాలి, అందరూ సభిక్షంగా సుభిక్షంగా అందరూ కూడా ఉండాలి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా బతకాలని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా మోసం చేస్తూ ఒకరి కళ్ళలో ఓరి గుంజుకుంటూ ఒకరి కళ్ళలో ఓరి గుంజుకుంటూ ఇలా మోసం చేసే దౌర్భాగ్య పరిస్థితి మనం ఉంటున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఇద్దరి కలయికలో భాగంగానే ఉన్నది. మనం మందర్శనం అదిగతో ఫేస్ టు ఫేస్ కూడా లైవ్లో భేటీ అయ్యేటువంటి అంశాలు కూడా తెరపై తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలకు సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదము, ఇది మన బడుగు బలైన వర్గాల కోసం పుట్టినటువంటి ఏకైక నినాదము. ఈ దేశంలోనే, ఈ దేశంలో గూగుల్లో కొట్టండి, ప్రతిదీ కూడా చెప్పేది కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ దేశంలో మొట్టమొదటి టీవీ ఛానల్ ఒక తెలుగు బిడ్డ, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మాత్రమే పెట్టిండు. మనలో చూసి అనేక మంది రాష్ట్రాలు ముందుకొచ్చి మాకు ఇవ్వండి, మేము అక్కడ మేము నడిపించుకుంటాము, మీ మొత్తం మీ రైట్స్ మాకు ఇవ్వండి, మేము నడిపించుకుంటామని నా దగ్గరికి వేల మంది వస్తున్నారు. ఇవాళ వేల మంది వస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ టీవీ ఛానల్ పెట్టి జైభీం నినాదాన్ని పెట్టుకొని ఇవాళ నేను 1000 కోట్లు సంపాదించేటువంటి అవకాశం లేదు. ఆత్మగౌరవ నినాదం కాబట్టి ఎక్కడ ఆత్మగౌరవం కోసం ఆలోచిస్తాం. ఇలా అనగారిన వర్గాల కోసం నిలబడతాం. ఇవాళ నేను V6 లేకపోతే V3 V4 V5 V6 ఇవన్నీ పెట్టుకుంటే మనం కమర్షియల్ పెట్టుకుని కోట్లు సంపాదించవచ్చు. మరి ఎందుకు అంత పెద్ద V6 ఉన్నారు? కనీసం అంబేద్కర్ బొమ్మను కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నారు. కనీసం ఒక నిదర్శనంగా ఉన్నటువంటి సందర్భాలు. ఇలా పదవుల కోసం ఆయన ఏమంటా చేస్తాడు, రేపు మాపో పదవి వస్తుంది, ఆ పదవి వచ్చిన తర్వాత కూడా ఇంకా 1000 కోట్లు సంపాదించుకుంటాడు. ఇవాళ ఈడీ ఇవాళ ఉన్నటువంటి సిబిఐ రైడ్ చేయకుండా ఇవాళ 1000 కోట్లు సంపాదించుకోవడానికి ఇవాళ మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మనం కమర్షియల్ లేము, ఇలా ఆత్మగౌరవం కోసం కొట్లాడేది మనది అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం నినాదాన్ని, జైభీం టీవీని, జైభీం దినపత్రికను మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. మన పత్రికలో వచ్చేటువంటి వార్తలు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తాడు. మన పత్రికలో వచ్చేటువంటి వార్తలు పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. అది ఇవాళ జైభీం దినపత్రిక ఉన్న పవర్. ఇవాళ ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం జైభీం నినాదాన్ని ఇలా గుండెల మీద మోసుకునే విధంగా ఇలా నిలబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కోకలుగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ప్రతి ఒక్కరూ నిలబడుతున్నారు. ఇవాళ ఈ నినాదాన్ని మొయ్యాలన్న దమ్ము ధైర్యం ఉండాలి. ఈ నినాదము ఇవాళ ఎవరి కోసం కాదు, ఈ నినాదము ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం కోసం మాత్రమే. మందకృష్ణకు మద్దతు ఇవ్వడం అది మన ఆత్మగౌరవ నినాదం. అందుకోసమే నేను చెప్తున్నాను. నాతోని ఫోటోలు ఉన్నాయి కదా, నేను చెప్పిన తర్వాత ఎక్కడ కూడా పబ్లిష్ చేయలేదు, నేను రాసిన తర్వాత చెప్పిన తర్వాత. ఇలా చాలామంది చెప్తున్నారు, శివ నువ్వు చెప్పేది నిజమని చెప్తున్నారు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు.
నేను అక్కడ ఫీడ్బ్యాక్ చేసుకోసమో లేకపోతే సబ్స్క్రైబ్ చేయడం కోసమో లేకపోతే మీరు అభినందించడం కోసం చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే జైబీఎం లక్ష్యమో, జైబీఎం టీవీ ఒక ఫౌండర్ చైర్మన్ లక్ష్యం. నేను ఉన్నది ఉన్నట్టు రాస్తా. తప్పును తప్పు అంటాను, ఒప్పును ఒప్పు అంటాను. నా తమ్ముడు తప్పు చేసిన, నేను తప్పు చేసినా తప్పును తప్పు అనేటువంటి వ్యక్తిత్వం మాది. ఇది ఆత్మగౌరవ పోరాటం. అందుకోసమే చెప్తున్నాను. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను, దయచేసి పేబ్యాక్ సొసైటీ అండి, జైబీఎం టీవీ మన ఆత్మగౌరవ నినాదం. థ్యాంక్ యూ సో మచ్ జైబీఎం ఆల్. థ్యాంక్ యూ సో మచ్ జైబీఎం ఆల్.